గతేడాది సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ అయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేసిన సినిమాగా వచ్చి సంచలనం సెట్ చేసింది. ఒకంత నెగిటివ్ టాక్ తోనే మొదలైనప్పటికీ అనిరుద్ సంగీతం అలానే ఎన్టీఆర్ మాస్ అభిమానులు ఈ సినిమాని గట్టిగా లేపారు. ఇలా తెలుగు స్టేట్స్ వరకు భారీ హిట్ అయిన ఈ సినిమా కొనసాగింపుగా సీక్వెల్ ని కూడా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట దీనిని కూడా బాహుబలి తరహాలోనే సింగిల్ సినిమాగా అనుకున్నారు. కానీ తెరకెక్కిస్తున్నప్పుడు కథ స్పాన్ పెరగడంతో ఇష్టం లేకపోయినప్పటికీ 2 భాగాలుగా సినిమా మారాల్సి వచ్చింది. కాగా రిలీజ్ కి ముందే పార్ట్ 2 కి కూడా బాహుబలి 1 ఎండింగ్ లానే ఉంటుంది అని మేకర్స్ ముందే లీక్ ఇచ్చారు. ఇక ఇలా ఉన్నప్పటికీ సినిమా పార్ట్ 2 కోసం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలా ఉండగా పార్ట్ 2 పై ఎన్టీఆర్ ఒక బిగ్ లీక్ ఇవ్వడం అనేది సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో కూడా వైరల్ గా మారింది. కాగా పార్ట్ 1 ప్రమోషన్స్ నిమిత్తం ఎన్టీఆర్ ఇప్పుడు జపాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా తనతో పాటుగా దర్శకుడు కొరటాల శివ కూడా అక్కడే ఉన్నారు. స్టార్ అలా అక్కడ ఓ సంభాషణలో పార్ట్ 2 పై కీలక అంశాలు తారక్ లీక్ చేయడం జరిగింది. దేవర 2 కథ ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా పార్ట్ 2 ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది అని తారక్ రివీల్ చేశాడు. అంతేకాకుండా పార్ట్ 1 లో దేవర కోసం తెలుసుకున్నారు. కానీ పార్ట్ 2 కి వచ్చేసరికి దేవర కొడుకు వర కోసం తెలుసుకుంటారు. అలానే దేవరకి ఏమైంది అనేది కూడా మీరు తెలుసుకుంటారంటూ పలు ఇంట్రెస్టింగ్ అంశాలను ఎన్టీఆర్ ముందే లీక్ చేసేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి మాత్రం దేవర 2తో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికేలా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 అలానే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటి తర్వాత దేవర 2 స్టార్ట్ చేస్తారట. ఈ ఏడాది చివర్లో గానీ వచ్చే ఏడాది గానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.